బ్యాక్ అగైన్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? నాకు సర్ప్రైజే. ఎందుకంటే ఒకటే వీక్లో 2 వీడియోస్. బట్ దట్స్ హౌ వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్. గ్రూప్ స్టేజ్ ఎక్సైటింగ్ అనుకుంటే మనకి నాకౌట్ అని గుర్తు చేస్తుంది. వై ఫీఫా వరల్డ్ కప్ ఇస్ గ్రేటెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఎందుకంటే వీ హ్యాడ్ డ్రామా, లాస్ట్ మినిట్ విన్నర్స్, హ్యూజ్ అప్సెట్స్, పెనాల్టీ షూట్అవుట్స్ అండ్ సమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఫేవరెట్స్ ఎలా ఈ వరల్డ్ కప్ని చేసేసినాయని చూసాం. జర్మనీ ఎలిమినేషన్ నుంచి మొరాకో హిస్టరీ క్రియేట్ చేయడం వరకు ఈ వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ ఆల్రెడీ మనకి ఫ్యూ అన్బిలీవబుల్ మెమరీస్ ఇచ్చింది. ఈ వీడియోలో విల్ రివ్యూ ఎవ్రీ సింగిల్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్. దాని తర్వాత సిమ్యులేటర్లో ఈ రౌండ్ ఆఫ్ 16లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ప్రిడిక్షన్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మ్యాచ్ 1, కెనడా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇది డిఫెన్సివ్ ఎన్కౌంటర్గా అయింది. కెనడా మోస్ట్ ఆఫ్ ద గేమ్ని కంట్రోల్ చేసింది, బట్ సౌత్ ఆఫ్రికా కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా కాంపాక్ట్గా ఆడింది. ఈ బోరింగ్గా జరుగుతున్న మ్యాచ్ని 90+ మినిట్ల స్టాపేజ్ టైంలో కెనడా కెప్టెన్ స్టీఫెన్ గోల్ స్కోర్ చేయడంతో కెనడా 1-0తో విన్ అయ్యి రౌండ్ ఆఫ్ 16కి అడ్వాన్స్ అయిపోయింది. దాంతో కెనడా ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ గెలిచింది. ఆల్దో ఈ గేమ్ అంతా ఫ్లాష్ ఏం లేకుండే, బట్ నాకౌట్ ఫుట్బాల్లో రిజల్ట్స్ మ్యాటర్ దెన్ పర్ఫార్మెన్స్ అండ్ కెనడా బికేమ్ ద ఫస్ట్ నేషన్ టు బుక్ దేర్ ప్లేస్ ఇన్ రౌండ్ ఆఫ్ 16. దెన్ బ్రెజిల్ వర్సెస్ జపాన్. మనకి జపాన్ మళ్ళీ ప్రూవ్ చేసింది వై దే ఆర్ వన్ ఆఫ్ ద హార్డ్ టీమ్స్ టు ఫేస్ ఇన్ ద నాకౌట్ స్టేజెస్. జపాన్ చాలా అగ్రెసివ్ గా ప్రెస్ చేసింది, అట్ ద సేమ్ టైం డిఫెన్సివ్ లో కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మ్యాచ్ మొత్తంలో వాళ్ళ కౌంటర్ అటాక్ చాలా డేంజరస్ గా కనిపించింది, బట్ అట్ ద సేమ్ టైం బ్రెజిల్ కూడా ఎక్కడ బాల్ పొజిషన్ లూజ్ చేయకుండా చూసుకుంది. వన్ డిఫెన్సివ్ మిస్టేక్ ఇన్ ఫస్ట్ హాఫ్ గోల్ కన్సిడర్ చేసింది జపాన్ కి. విత్ దాట్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 1-0తో జపాన్ ఆల్రెడీ లీడ్ కి వెళ్ళిపోయింది. ఆ బ్రేక్ తర్వాత బ్రెజిల్ బికేమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ సెకండ్ హాఫ్ లో ఇంకో గోల్ స్కోర్ చేసి ఈక్వలైజ్ చేయడమే కాకుండా స్టాపేజ్ టైంలో ఇంకో గోల్ స్కోర్ చేసి మ్యాచ్ ని ఎక్స్ట్రా టైం తీసుకెళ్లకుండానే విన్ అయిపోయారు. ఆల్దో 5 టైమ్ ఛాంపియన్ సర్వైవ్ అయింది, కానీ దే విల్ ఫేస్ లాట్ మోర్ టఫర్ టీమ్స్ ఇన్ ద అప్కమింగ్ రౌండ్స్. ఆ తర్వాత మ్యాచ్ 3, జర్మనీ వర్సెస్ ఉరుగ్వే. మ్యాచ్ కి ముందు ఆల్మోస్ట్ 99.99% ప్రిడిక్షన్ అందరూ జర్మనీనే గెలుస్తుంది అనుకున్నారు, బట్ కట్ చేస్తే పరాగ్వే వన్ ఆన్ పెనాల్టీస్. ఇది బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్ సో ఫార్. జర్మనీ వన్ ఆఫ్ ద క్లియర్ ఫేవరెట్స్ టు దిస్ వరల్డ్ కప్, అలానే ఎంటర్ అయింది కూడా, బట్ పరాగ్వే ఎక్కడ వెనక్కి తగ్గకుండా వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి విన్ అయింది. 90 మినిట్స్ అయ్యే వరకు స్కోర్ లైన్ 1-1. దాంతో we enter our first extra time match of this 2026 FIFA World Cup. ఎక్స్ట్రా టైంలో కూడా అంటే 120 మినిట్స్లో కూడా వీళ్ళలో విన్నర్ తేలలేదు, ఇంకా 1-1 స్కోర్. ఇంకేముంది, దాని తర్వాత పెనాల్టీ షూట్అవుట్లో జర్మనీ క్రూషియల్ పెనాల్టీస్ మిస్ చేసింది. కాయ్ హావర్ట్స్ అండ్ జొనాథన్ థా వీళ్ళిద్దరూ పెనాల్టీస్ మిస్ చేయడంతో పెరాగ్వే రౌండ్ ఆఫ్ 16కి క్వాలిఫై అయిపోయింది. దాంతో జర్మనీ అవుట్ ఆఫ్ వరల్డ్ కప్. వి మూవ్ ఆన్ టు మ్యాచ్ 4, మొరాకో వర్సెస్ నెదర్లాండ్స్. మొరాకో హ్యావ్ డన్ ఇట్ అగైన్. 2022 ఫీఫా వరల్డ్ కప్లో సెమీఫైనల్కి రీచ్ అయిన మొరాకో మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ ఇచ్చింది దీనిలో కూడా. అండ్ దిస్ టైమ్ దే కిక్డ్ అవుట్ నెదర్లాండ్స్, ఎవరైతే టోర్నమెంట్ ఫేవర్స్ అండ్ చాలా మంది ప్రిడిక్ట్ చేశారు దట్ నెదర్లాండ్స్ విల్ గో టు ఫైనల్ అండ్ విన్ ఇట్. దాంతో వన్స్ అగైన్ దే ప్రూవ్ దే ఆర్ నో మోర్ స్మాల్ టీమ్స్ అండ్ అప్సెట్స్ క్రియేట్ చేయారు. వాళ్ళు పెద్ద టీమ్స్ కంపీట్ చేసి విన్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద మ్యాచ్ నెదర్లాండ్స్ కంట్రోల్ చేసింది, బట్ ఈ మ్యాచ్ కూడా ఎక్స్ట్రా టైం దాని తర్వాత పెనాల్టీస్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రెషర్ హైయెస్ట్ ఉంటుందో పెనాల్టీ షూట్అవుట్స్లో మొరాకో కెప్ దర్ హోల్డ్ నర్వ్, బట్ నెదర్లాండ్స్ ఫంబల్డ్. అట్ ది ఎండ్ అనదర్ యూరోపియన్ జెయింట్ ఎలిమినేటెడ్ అండ్ ఆఫ్రికన్ డ్రీమ్ ఆఫ్ మొరాకో కంటిన్యూడ్. మ్యాచ్ 5, నార్వే వర్సెస్ ఐవరీ కోస్ట్. నార్వే టీం మళ్ళీ ఇంప్రెస్ చేసింది. ఐవరీ కోస్ట్ కూడా బాగానే టెస్ట్ చేసింది నార్వే అటాక్, బట్ అట్ ది ఎండ్ నార్వే వాజ్ సింపుల్ బెటర్ టీం. నార్వే అటాకర్స్ పేషెంట్గా ఉండి దొరికిన ఛాన్సెస్ని వాళ్ళు గోల్ స్కోరింగ్ ఆపర్చునిటీస్గా చేంజ్ చేశారు. ఎవెన్చువల్లీ హాలాండ్ ఎండింగ్ మినిట్స్లో గోల్ స్కోర్ చేసి 2-1తో నార్వేని గెలిపించారు. ఇప్పుడు క్వైట్గా నార్వే డార్క్ హౌసెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్గా తయారయ్యారు. మ్యాచ్ 6, స్వీడన్ వర్సెస్ ఫ్రాన్స్. స్వీడన్ ఎంత మంచి టీం అయినా అక్కడ అపోజిషన్లో ఉన్నది ఫ్రాన్స్. అన్లెస్ ఏదైనా పెద్ద మిరాకిల్ అయితే తప్ప ఎవ్రీవన్ హ్యాడ్ దేర్ ఫేవరెట్స్ యాజ్ ఫ్రాన్స్ టు విన్ దిస్ మ్యాచ్, బికాస్ అలాంటి ఫామ్లో ఉన్నారు ఫ్రాన్స్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ కప్. అండ్ ఈ వరల్డ్ కప్లో కూడా వాళ్ళు విన్ అయిన మ్యాచెస్ అన్ని కూడా ఎవ్రీ మ్యాచ్ దేర్ 3 or more than 3 goals. ఇఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ మ్యాచ్తో అవన్నీ క్లియర్ అయిపోయాయి. అగైన్ టు ద రెస్క్యూ కెప్టెన్ ఎంబాపే 2 goals స్కోర్ చేసి గేమ్ అక్కడే కిల్ చేస్తాడు. అండ్ ఎండింగ్ లో బార్కోలా ఇంకో గోల్ తో 3-0 స్కోర్ లైన్ తో ఫ్రాన్స్ విన్ అండ్ దే మూవ్ టు రౌండ్ ఆఫ్ 16. Although Sweden had the chances, but against France they were simply unmatchable. We'll move to match 7, Mexico versus Ecuador. Mexico one of the most professional performances ni produce చేసింది ఈ మ్యాచ్ లో. From start to finish they looked completely in control. Ecuador struggle అయింది మీనింగ్ఫుల్ ఛాన్సెస్ క్రియేట్ చేయడానికి, బట్ అట్ ద సేమ్ టైం మెక్సికో క్లినికల్ ఫినిషింగ్ తో గోల్ స్కోర్ చేసింది. ఫస్ట్ హాఫ్ లోనే 2 goals తో గేమ్ అక్కడే కిల్ చేసింది మెక్సికో. ఫ్రమ్ దేర్ వాజ్ నో కమింగ్ బ్యాక్ ఫర్
ఫర్ సౌత్ అమెరికన్ జైంట్ ఈక్వెడార్. 2-0 స్కోర్ లైన్ తో మెక్సికో విన్ అయ్యి వాళ్ళ 40 years రికార్డ్ ని బ్రేక్ చేసింది టు విన్ దేర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ ద వరల్డ్ కప్ నాకౌట్స్. దాని తర్వాత మ్యాచ్ 8 ఇంగ్లాండ్ వర్సెస్ డిఆర్ కాంగో. బిఫోర్ మ్యాచ్ అందరూ ఇంగ్లాండ్ కంఫర్టబుల్ గా విన్ అవుతారు అనుకున్నారు, బట్ డిఆర్ కాంగో హ్యాడ్ అదర్ ఐడియాస్ అండ్ ఈ మ్యాచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాకౌట్ మ్యాచెస్ గా మారింది. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ మ్యాచ్ స్టార్ట్ అయిన కాసేపటికే బ్రైన్ చిపెంగా గోల్ తో డిఆర్ కాంగో లీడ్ లోకి వెళ్ళిపోయింది అండ్ ఆ లీడ్ తోనే ఫస్ట్ హాఫ్ కూడా ఫినిష్ చేసింది. సెకండ్ హాఫ్ కంప్లీట్ అయి 30 minutes అవుతుంది, అంటే 75th minute. ఇప్పటి వరకు కూడా డిఆర్ కాంగో లీడింగ్ విత్ 1-0 స్కోర్ లైన్. ఇంకా మ్యాచ్ లో 15 minutes మాత్రమే ఉంది. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ వెర్ టెన్స్డ్. అప్పుడే ఇంగ్లాండ్ కంబ్యాక్ చేసింది విత్ హ్యారీకేన్ 2 goals, బ్యాక్ టు బ్యాక్ గోల్స్ విత్ ఇన్ ది 10 minutes. దెబ్బకి ఇంగ్లాండ్ ని లీడ్ లోకి పడేశాడు. ఒకవేళ ఇంగ్లాండ్ గానీ అట్లీస్ట్ సెమీస్ ఆర్ ఫైనల్స్ కి వెళ్తే హీ విల్ బి అ క్లియర్ బ్యాలెండర్ కంపిటేటర్. బట్ రెస్పెక్ట్ టు డిఆర్ కాంగో, వాళ్ళు గ్రూప్ స్టేజ్ లో కంపీట్ అవ్వడమే గ్రేట్ అనుకుంటే, అలాంటిది దేవర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కొలంబియా, పోర్చుగల్, వాళ్ళతో మ్యాచెస్ డ్రా చేసుకొని విన్ అయ్యి థర్డ్ పొజిషన్ తో రౌండ్ ఆఫ్ 32 క్వాలిఫై అయ్యి ఇంగ్లాండ్ కి గట్టి కాంపిటీషన్ ఇచ్చారు. మ్యాసివ్ రెస్పెక్ట్ టు దట్ టీమ్. అండ్ ఆ నైటే బెల్జియం వర్సెస్ సెనగల్, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ కప్స్ మ్యాచెస్ ఎవర్ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ. ఎందుకంటే ఈ మ్యాచ్ లో 5 goals అయ్యాయి. కాన్స్టెంట్ అటాకింగ్ ఫుట్బాల్, మొమెంటం ఒక టీం నుంచి ఇంకో టీం కి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. ఎందుకంటే 50 minutes అయ్యే వరకు సెనగల్ 2-0 స్కోర్ లైన్ తో లీడ్ లోకి వచ్చింది. 86th minute వరకు కూడా సేమ్ స్కోర్ లైన్ 2-0తో ఆల్మోస్ట్ సెనగల్ విన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే దేవర్ స్టిల్ జస్ట్ 5 minutes అండ్ అడిషనల్ టైం యాడ్ అయిన ఒక 5 minutes. సో దేవర్ ఓన్లీ 10 minutes లెఫ్ట్ ఇన్ దిస్ మ్యాచ్. అప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చిన సూపర్ సబ్ బెల్జియం సూపర్ స్ట్రైకర్ లుకాకు 86th minute లో గోల్ స్కోర్ చేశాడు. దాంతో స్కోర్ లైన్ 1-2. ఆ కాసేపటికే బెల్జియం కెప్టెన్ టైలెస్ మ్యాన్ ఇంజూరీ టైంలో గోల్ స్కోర్ చేసి 2-2తో ఈక్వలైజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఏముంది, ఎక్స్ట్రా టైంకి వెళ్ళాల్సి వచ్చింది. ఫ్రమ్ 0-2 to 2-2గా గోల్ లైన్ మార్చి దే సెండ్ దెమ్సెల్ఫ్ టు ద ఎక్స్ట్రా టైం. ఎక్స్ట్రా టైం ఎండ్ అవుతున్నా కూడా ఎక్కడ గోల్ అవ్వలేదు. స్టిల్ ద స్కోర్ లైన్ ఇస్ 2-2. 120 + 5th minute, అంటే ఆల్మోస్ట్ డైయింగ్ మినిట్స్. దీని తర్వాత ఇంకా పెనాల్టీ షూట్ అవుట్. ఆ టైంలో సెనెగల్ చేసిన ఒక ఫౌల్ వల్ల బెల్జియం కి పెనాల్టీ ఛాన్స్ దొరుకుతుంది. ఆ పెనాల్టీ స్కోర్ చేసి 3-2తో దే మేడ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంబ్యాక్స్ ఇన్ ద వరల్డ్ కప్ హిస్టరీ. సెనెగల్ ఆ మ్యాసివ్ ఆపర్చునిటీ లూజ్ చేసుకుంది టు క్వాలిఫై టు రౌండ్ ఆఫ్ 16. ఆ తర్వాత మ్యాచ్ 10 యుఎస్ఏ వర్సెస్ బోస్నియా. ఆఫ్టర్ ఆల్ దిస్ కమ్బ్యాక్ మ్యాచెస్, గ్రేట్ మ్యాచెస్, పెనాల్టీ షూట్అవుట్ మ్యాచెస్, ఈ ఒక్క గేమ్ కొంచెం పీస్ఫుల్గా అయ్యింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో యూఎస్ఏ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆల్దో పొజిషన్ చూసుకుంటే బోస్నియా దగ్గర ఎక్కువ ఉంది. దే హ్యాడ్ మోర్ కంట్రోల్ విత్ బాల్. కానీ ఏం లాభం, వాళ్ళు గోల్ స్కోరింగ్ ఛాన్సెస్ క్రియేట్ చేసుకోలేదు. అదే టైంలో యూఎస్ఏ వచ్చిన ఛాన్స్ వచ్చినట్టుగా గోల్ స్కోర్ చేశారు. దాంతో స్కోర్ లైన్ 2-0తో ఎండ్ అయ్యి యూఎస్ఏ రౌండ్ ఆఫ్ 16కి క్వాలిఫై అయింది. సో ఇప్పుడు మనకి 3 హోస్ట్ నేషన్స్ ఉన్నాయి, కెనడా, యుఎస్ఏ అండ్ మెక్సికో ఇన్ రౌండ్ ఆఫ్ 16. వాట్ అ కోఇన్సిడెన్స్. మ్యాచ్ 11 స్పెయిన్ వర్సెస్ ఆస్ట్రియా. స్పెయిన్ మరొకసారి గుర్తు చేసింది వై దే ఆర్ వరల్డ్ కప్ ఫేవరెట్స్ అని. స్పెయిన్ కంప్లీట్గా డామినేట్ చేసింది, ఎక్కడ ఆస్ట్రియాకి కంబ్యాక్ ఛాన్స్ ఇవ్వకుండా. వాళ్ళ పాసింగ్, మూవ్మెంట్, ట్యాకిల్స్, షాట్ టేకింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ వాళ్ళు కరెక్ట్ టైంలో పీక్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆస్ట్రియా సింప్లీ వర్ నో మ్యాచ్ టు దిస్ టీమ్. సో వచ్చిన ఛాన్సెస్ని గోల్ స్కోరింగ్ ఆపర్చునిటీస్గా మార్చుకొని ఫినిష్ చేసి స్పెయిన్ 3-0తో విన్ అయింది. అండ్ ఈ 3-0 విన్తో ఆఫ్టర్ 2010 వరల్డ్ కప్ ఫైనల్ ఎప్పుడైతే వాళ్ళు నెదర్లాండ్స్ అగేన్స్ట్గా విన్ అయ్యారో, దాని తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ నాకౌట్ గేమ్ దే హ్యావ్ వన్. సో ఇది ఒక బిగ్ రిలీఫ్గా అనుకోవచ్చు మనం స్పెయిన్ యాజ్ దే గో ఫర్దర్ ఇన్ టు ద టోర్నమెంట్, దట్ ఈస్ రౌండ్ ఆఫ్ 16. మ్యాచ్ 12 పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా. ఇది పక్కా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాకౌట్ మ్యాచెస్ ఎవర్ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ. యాజ్ ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ బిఫోర్ దిస్ మ్యాచ్, పోర్చుగల్, క్రొయేషియా 2 యూరోపియన్ జైంట్స్. యాజ్ యూజువల్ గా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, 2 సూపర్ స్టార్ టీమ్స్ కాబట్టి. ఫస్ట్ హాఫ్ లో ఈ రెండు టీమ్స్ లో ఎవరు గోల్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేదు అండ్ దాంతో స్కోర్ లైన్ కూడా 0-0తోనే ఉంది. సెకండ్ హాఫ్ లో 53rd minute పెరిసిచ్ గోల్ స్కోర్ చేసి క్రొయేషియాని లీడ్ పంపించాడు. పోర్చుగల్ అండ్ రొనాల్డో ఫ్యాన్స్ కి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే పోర్చుగల్ ఫస్ట్ గోల్ కన్సిడర్ చేసిన టైమ్స్ లో మాక్సిమం టైం పోర్చుగల్ ఎండ్ అప్ లూజింగ్ దోస్ మ్యాచెస్. అండ్ ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే పొటెన్షియల్లీ ఇది రొనాల్డోకి లాస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ యాజ్ వెల్ యాజ్ పోర్చుగల్ నేషనల్ టీం కూడా లాస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్. మ్యాచ్ లో ఎస్పెషల్ ఇన్ ద సెకండ్ హాఫ్ లో యాజ్ యూజువల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రొనాల్డో చాలా షాట్స్ తీసుకున్నాడు. 68 minutes తర్వాత ఒక గోల్ కూడా స్కోర్ చేశాడు, బట్ ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఆఫ్ సైడ్, సో గోల్ కౌంట్ అవ్వలేదు. స్టిల్ క్రొయేషియా వర్ లీడింగ్ విత్ 1-0. అండ్ ఆ ప్రీషియస్ టైంలో క్రొయేషియా ప్లేయర్ చేసిన ఫౌల్ వల్ల పోర్చుగల్ కి పెనాల్టీ ఛాన్స్ వచ్చింది. అండ్ ఆ పెనాల్టీ తీసుకున్నది ఎవరు, నన్ అదర్ దాన్ క్రిస్టియానో రొనాల్డో. ఆ పెనాల్టీ మీద ఎవ్రీథింగ్ డిపెండెడ్. రొనాల్డో చాలా పెనాల్టీ స్కోర్ చేయొచ్చు, బట్ దిస్ పెనాల్టీ ఇస్ డిఫరెంట్. ఆ పెనాల్టీ కానీ స్కోర్ చేయకపోతే ఆల్మోస్ట్ పోర్చుగల్ వేర్ అవుట్ ఆఫ్ వరల్డ్ కప్. ప్రెషర్ సిచ్యువేషన్ లో రొనాల్డో హ్యాస్ టర్న్
turned up and scored that penalty. And దాంతో పోర్చుగల్ హ్యావ్ ఈక్వలైజ్డ్. 98 మినిట్ తర్వాత స్టాపేజ్ టైం రెఫరీ 10 minutes గా ఇచ్చాడు. ఈ 10 minutes లో 4th minute లో కొంకాలో రామోస్ తో స్కోర్ లైన్ 2-1 అయింది. పోర్చుగల్ వేర్ లీడింగ్ నౌ. బట్ ఈ మ్యాచ్ జస్ట్ 90+ 10th minute కి ఎండ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇట్ వెంట్ టు 90+ 18th minute. పేరుకి ఎక్స్ట్రా టైం ఆడలేదు కానీ ఆల్మోస్ట్ దే ప్లేడ్ ఎక్స్ట్రా టైం ఆల్సో. అండ్ ఈ డైయింగ్ మినిట్స్ లో కూడా క్రొయేషియా క్రియేటెడ్ మెనీ ఛాన్సెస్ అండ్ వాళ్ళకు గోల్ కూడా స్కోర్ చేశారు. కాంట్రవర్షియల్ డిసిషన్ గా దాన్ని ఆఫ్ సైడ్ ఇచ్చారు. ఆఫ్ సైడ్ ఇవ్వడంతో లాస్ట్ మినిట్ లో 2-1 పోర్చుగల్ మ్యాచ్ విన్ అయింది అండ్ మూవ్ టు రౌండ్ ఆఫ్ 16. సేమ్ టైమ్ Croatia eliminated from this World Cup. Match 13 Switzerland versus Algeria. After any matches entertaining గా టైట్ గా అండ్ కమ్బ్యాక్ మ్యాచెస్ అయిన తర్వాత స్క్రిప్ట్ రైటర్స్ డిసైడెడ్ టు హ్యావ్ దిస్ మ్యాచెస్ పీస్ఫుల్ రిలీవింగ్ మ్యాచ్. స్విట్జర్లాండ్ డిసిప్లిన్ గా అండ్ స్ట్రాంగ్ డిఫెన్స్ తో గేమ్ అంతా కంట్రోల్ చేసింది. బట్ అదర్ సైడ్ అల్జీరియా గోల్ స్కోరింగ్ ఆపర్చునిటీస్ ఏవి క్రియేట్ చేయలేదు అండ్ అందుకే స్కోర్ లైన్ 2-0 స్విట్జర్లాండ్ వైపు ఉంది. దాంతో స్విట్జర్లాండ్ క్వాలిఫైడ్ టు రౌండ్ ఆఫ్ 16. మ్యాచ్ 14 ఈజిప్ట్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ కూడా పెనాల్టీ షూట్అవుట్ వరకు వెళ్ళింది. దిస్ వాజ్ ద సెకండ్ పెనాల్టీ షూట్అవుట్ ఇన్ దిస్ నాక్అవుట్. 120 minutes రెగ్యులర్ టైం కూడా ఈ టూ టీమ్స్ని సపరేట్ చేయలేకపోయింది. పెనాల్టీ షూట్అవుట్లో ఈజిప్ట్ హెల్డ్ దేర్ నర్వ్ అండ్ డెంట్ మిస్ ఎనీ ఛాన్సెస్. అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా గేమ్ని ఇంత డీప్గా తీసుకొచ్చి they have missed some crucial penalties. దాంతో ఈజిప్ట్ won their match and this is the first ever knockout match they won in World Cup and first ever penalty shootout they won in the World Cup. So మొరాకో తర్వాత మనకి ఈజిప్ట్ is the second team to qualify to next round from Africa. Match 15 అర్జెంటీనా వర్సెస్ కేప్ బర్డే. ఓహో వాట్ అ మ్యాచ్. ఆల్రెడీ కేప్ బర్డే స్టోరీ ఈ వరల్డ్ కప్ లో ఒక ఫెయిరీ టేల్ గా నడుస్తుంది. విత్ బీయింగ్ అ స్మాలెస్ట్ కంట్రీ, 5 lakh పాపులేషన్ ఉన్న కంట్రీ ఇది. గ్రూప్ స్టేజ్ లో పెద్ద టీమ్స్ లైక్ స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ ఈ టీమ్స్ తో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దే డ్రూ ఆల్ ద మ్యాచెస్ అండ్ 3 points తో రౌండ్ ఆఫ్ 32 క్వాలిఫై అయింది. అండ్ అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు టు ద వరల్డ్ ఛాంపియన్స్ అర్జెంటీనా. ఇది ఒక సీసా మ్యాచ్ లాగా అయింది. ఎందుకంటే ఫస్ట్ అర్జెంటీనా స్కోర్ చేసి దట్ ఈస్ లియోనెల్ మెస్సీ, సెకండ్ మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడానికి కేప్ బర్డే, దాని తర్వాత మళ్ళీ లీడ్లోకి వచ్చింది అర్జెంటీనా, మళ్ళీ కేప్ బర్డే ఈక్వలైజ్ చేసింది, దెన్ బికేమ్ స్కోర్ లైన్ యాజ్ 2-2. అలా మ్యాచ్ ఎక్స్ట్రా టైంకి వెళ్ళిపోయింది. అట్ 111th minute లో కేప్ బర్డే ప్లేయర్ చేసిన మిస్టేక్ వల్ల ఓన్ గోల్ కన్సిడర్ చేసింది. ఒకవేళ ఆ ఓన్ గోలే కన్సిడర్ చేయకపోయింటే ఈ మ్యాచ్ పెనాల్టీస్కి వెళ్ళిపోతుండే. అండ్ పెనాల్టీస్లో we never know who wins. Completely depends on the skill and luck. Cape Verde was the underdog story of this World Cup. Match 16 Colombia versus Ghana. ఇది ఫైనల్ మ్యాచ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 32. రెండు టీమ్స్ బ్రిలియంట్ గా డిఫెండ్ చేశాయి. అట్ ద సేమ్ టైం లిమిటెడ్ ఛాన్సెస్ కూడా క్రియేట్ చేశాయి. మ్యాచ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఇన్ 14th minute కొలంబియా గోల్ స్కోర్ చేసింది. బట్ దట్ వాజ్ ఆల్. గానా అసలు స్కోరింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేదు అండ్ షార్ట్ అటాకింగ్ కూడా ఎక్కడ చేయలేదు. కొలంబియా వన్స్ ఆ 14th minute లో గోల్ స్కోర్ చేశాక వాళ్ళు డిఫెన్సివ్ మోడ్కి వెళ్ళిపోయారు అండ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ డిఫెండింగ్ దట్ 1 goal. వాళ్ళకి అది వర్కౌట్ అయింది. ఎందుకంటే మ్యాచ్ అయ్యే వరకు ఈ 1-0 స్కోర్ లైన్ తో కొలంబియా విన్ అయ్యి ఫైనల్ ప్లేస్ బుక్ చేసుకుంది ఇన్ ద రౌండ్ ఆఫ్ 16. అలా 32 teams తో స్టార్ట్ అయిన ఈ నాకౌట్ స్టేజ్ ఇప్పుడు 16 teams కి వచ్చింది. నెక్స్ట్ నాకౌట్ స్టేజ్ కి ఈ 16 teams కాస్త 8 teams అవుతుంది. అవే క్వార్టర్ ఫైనల్ కి క్వాలిఫై అవుతాయి. ఇక్కడ నుంచి ఎవ్రీ మ్యాచ్ ఒక ఫైనల్ లా ఉంటుంది అండ్ 1 మిస్టేక్ వాళ్ళ డ్రీమ్ ని ఎరేస్ చేస్తుంది. సో వరల్డ్ కప్ క్వాలిఫైర్ సిమ్యులేటర్ ఓపెన్ చేసి ప్రెడిక్ట్ చేద్దాం ఎవరు రౌండ్ ఆఫ్ 16 నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతారో. యాజ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో మొరాకో ఆల్రెడీ విన్ అయిపోయింది. సో ఇట్స్ అ క్లియర్ మొరాకో అడ్వాన్స్ టు క్వార్టర్ ఫైనల్స్. దెన్ ద నెక్స్ట్ మ్యాచ్ ఫ్రాన్స్ వర్సెస్ పెరాగ్వే. ఫైర్ డామినెంట్ టీమ్ ఇస్ ఫ్రాన్స్ and a clear favorites to winning World Cup also. So వేరే ఏం లేదు, we have to select France. Portugal versus Spain. This is going to be another blockbuster match. ఎందుకంటే పోర్చుగల్ స్పెయిన్ వీళ్ళకు రైవలరీ ఉంది. రీసెంట్ హిస్టరీలో పోర్చుగల్కి అప్పర్ హ్యాండ్ ఉంది స్పెయిన్ మీద. ఎందుకంటే 2018 వరల్డ్ కప్లో దే హ్యావ్ కమ్ బ్యాక్ అండ్ డ్రా ద గేమ్ అండ్ 2025 నేషన్స్ లీగ్లో కూడా ఫైనల్లో స్పెయిన్ ఓడించి రొనాల్డో టీం పోర్చుగల్ విన్ అయింది. సో రీసెంట్లీ పోర్చుగల్ ఈస్ హ్యావింగ్ అప్పర్ హ్యాండ్ ఆన్ స్పెయిన్. సో యాజ్ అ బయాస్ రొనాల్డో ఫ్యాన్ అగైన్ ఐ వాంట్ టు గో విత్ పోర్చుగల్. బట్ వన్స్ పోర్చుగల్ కానీ స్పెయిన్తో విన్ అయితే దే ఆర్ ఈజీ గోయింగ్ టు సెమీస్ ఆర్ ఈవెన్ ఫైనల్ ఆల్సో. సో పోర్చుగల్ షుడ్ విన్ దిస్. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బెల్జియం. ఈ మ్యాచ్ దిస్ కెన్ గో టు ఎక్స్ట్రా టైమ్ ఆల్సో. ఎందుకంటే బెల్జియం ఆర్ డిఫెన్సివ్లీ స్ట్రాంగ్, అటాకింగ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయట్లేదు అండ్ వాట్ ఎవర్ ద గోల్స్ దే ఆర్ స్కోరింగ్ అవి కూడా అట్ ది ఎండ్ స్టేజ్లో వస్తున్నాయి. అండ్ హియర్ ఐఎమ్ బ్యాకింగ్
బెల్జియం టు విన్ దిస్. దాంతో యూఎస్ఏ ఫెయిరీ టైల్ కూడా ఎండ్ అవుతుంది. అండ్ ఇటు సైడ్ బ్రాకెట్కి వస్తే ఫస్ట్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ నార్వే. ఆల్దో నార్వే చాలా అటాకింగ్ నేచర్ ఉన్న టీమ్ అండ్ దే స్కోర్ మోర్ గోల్స్. హాలాండ్, ఓడెగార్డ్ అని పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఐ గెస్ బ్రెజిల్ ఇన్ వరల్డ్ కప్స్ ఆర్ డిఫరెంట్ టీమ్. సో ఐమ్ బ్యాకింగ్ బ్రెజిల్ టు విన్ దిస్. దాని తర్వాత మెక్సికో వర్సెస్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్దో మెక్సికో బీయింగ్ హోస్ట్ నేషన్ వాళ్ళు చాలా మంచి మంచి మ్యాచెస్ ఆడారు. కానీ ఐ గెస్ వాళ్ళ జర్నీ రౌండ్ ఆఫ్ 16 వరకే ఎండ్ అవుతుంది. సో ఇక్కడితో మనకి సెకండ్ హోస్ట్ నేషన్ మెక్సికో కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో దీంతో మనకి 3 హోస్ట్ నేషన్స్ కెనడా, యుఎస్ఏ అండ్ మెక్సికో కూడా ఎలిమినేట్ అయిపోయాయి. దెన్ అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్. క్లియర్ ఫేవరెట్స్ అర్జెంటీనా. They should back themselves any day to win this and move to quarterfinals. That's the last match in this round of 16 is Switzerland versus Colombia. Swiss, although వాళ్ళు చాలా మంచి టీమ్ and they create a many goal scoring opportunities and defensive కూడా చాలా బాగుంది. But Colombia has more edge in this match. సో వాళ్ళు క్వాలిఫై అయ్యి క్వార్టర్స్కి వెళ్ళిపోతారు. And these are my predictions for quarterfinals. First match being France versus Morocco, Portugal versus Belgium, Brazil versus England, and Argentina versus Colombia. This is going to be a blockbuster World Cup already. So round of 16. Ikkada tournament starts getting more serious. Inka easy games ఉండవు. ఎవ్రీ టీమ్ స్టార్ట్స్ బిలీవ్ దే ఆర్ గోయింగ్ టు లివ్ దిస్ వరల్డ్ కప్. ఒక్క చిన్న మిస్టేక్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతుంది. ఈ రౌండ్ ఆఫ్ 16 క్వార్టర్ ఫైనల్స్లోనే హీరోస్ క్రియేట్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. సో దట్స్ మై రివ్యూ ఆన్ అన్ఫర్గెటబుల్ రౌండ్ ఆఫ్ 32 అండ్ ప్రిడిక్షన్స్ ఆఫ్ రౌండ్ ఆఫ్ 16. మీ ఫేవరెట్ మ్యాచ్ ఏంటి అండ్ వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్? Comment down below. And if you enjoyed this and ikkada varaku unte, consider subscribing the channel and liking the video. Until then, next time.